ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ క్రీస్తు పేరిట శుభములు. ఆదికాండము 4వ అధ్యాయము. 15వ వచనంలో, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. కయీను అడిగినది కూడా దేవుడు అతనికి ఇచ్చినాడు. అతను క్షమించమని అడిగింటే ఎంత బాగుండును. సేనా దయ్యాలు పట్టిన ఆ వ్యక్తిలో నుండి ఆ 2000 దయ్యాలు ప్రభువును అడిగినాయి, ప్రభువా, మేము ఆ పందుల్లోకి పోతాము, మమ్ములని పాతాళంలోకి పంపవద్దు అని ఆ 2000 దయ్యాలు ప్రభువును వేడుకున్నప్పుడు అవి అడిగినది కూడా ప్రభు సరే అన్నాడు. ఆ 2000 దురాత్మలు దగ్గరలో ఉన్న పందుల్లోకి వెళ్తే ఆ పందులన్నీ దగ్గరలో ఉన్న సముద్రంలో దూకి మాయమైపోయినాయి. ఇక్కడ కయీను కూడా తమ్ముణ్ణి చంపాడు. ఆ భయం తనకు పట్టుకున్నది. మరి నన్నెవరైనా చంపుతారేమో దేవా అంటే, నిన్ను చంపిన వాడు పరమ దరిద్రుడు అనేసి ఆ ఒక గుర్తు వేశాడు. నన్ను క్షమించు ప్రభువా నుంచి పరిస్థితి వేరుగా ఉండేది, దీవెనకరంగా ఉండేది. పదహారవ వచనంలో, ఆ తరువాత కయీను దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. అక్కడ తను కాపురం చేసి అక్కడ హనోకు అనే ఒక అతన్ని కని ఆ హనోకు అనే అతని పేరును బట్టి ఒక ఊరు కట్టించినాడు. కయీను కుమారుడైన హనోకు వేరు, బ్రతికి ఉండగానే దేవునితో నడిచి అలాగే ప్రభు సన్నిధికి వెళ్ళిన హనోకు వేరు. కయీను కూడా లోకంలో ఒక మనుష్యుడైనాడు. అతని సంతతి కూడా
విస్తరించింది. అతను సంతతి ఒక దురాత్మకి స్థావరమైంది. సాతాను చేష్టలు చేయడానికి శాపగ్రస్తమైన మాదిరి. తర్వాత హనోకుకి హీరాదు, ఈరాదుకి మహూయాయేలు, మహూయాయేలుకి మతుషాయేలు, మతుషాయేలుకి లెమెకు. లెమెకు అని కయ్యూను సంతతి వాడు 2 స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఈ ఆదా యాబాలును కన్నాడు. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారికందరికీ మూల పురుషుడు. కయ్యూను సంతతిలో నుండి ఈ సంగీత వాయిద్యాలు వచ్చినాయి. మ్యూజిక్ సిస్టమ్ అంతా వాయించేది కయ్యూను సంతతిలో నుండి బయటకు వచ్చింది. సితారాను, సానికను వాడుక చేయు వారికందరికీ మూల పురుషుడు. లోకములో లోక సంబంధమైన వాటికి, కల్పితమైన వాటికి, పనికి మాలిన వాటికి, ప్రజలను తప్పు త్రోవలో నడిపించే పాటలకు, పద్యాలకు, పదాలకు ఏమి సంగీతమో, ఏమి ఆర్భాటమో, ఎంత డెకరేషను, ఎన్ని సామాన్లు ఉంటాయో, ఎన్ని సంగీత వాయిద్యాలు ఉంటాయో అక్కడ. అవి కూడా మామూలు కాదు, ఎక్స్ట్రాడినరీ ఇన్స్ట్రుమెంట్స్. సంగీత దర్శకులు వారందరూ కూడా పాటలు పాడేవారు కానీ, మంచి మంచి సంగీతాలు వాయించేవారు కానీ సాతానుకే ఉపయోగపడుతూ ఉన్నారు. ఏమి డెకరేషను, ఆ కథ, ఆ లైట్లు, ఆ జిగేల్, ఆ సభలు, తాళము, రాగము, ఖచ్చితత్వము, చీకటి సంబంధమైన వాటికే వాడుతున్నారు. భూమి పునాది వేసేటప్పుడు కూడా దేవుడు సంగీతమును వాడినాడు. జయధ్వనులతో భూమికి పునాది వేసినారు. జయధ్వనులతో దేవదూతలందరూ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఈ పునాది ఏకముగా కూడి పాడినారు. దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు భూమికి పునాది వేయబడింది.
ఎక్కువగా ఈ చీకటి సంబంధమైన వాటికి ఎక్కువ ఈ సంగీతాన్ని వాడుకుంటున్నారు. కల్పితమైన వాటికి, పనికిరాని దానికి, సినిమా పాటలకి ఏమి సంగీతం ఉంటుందో, ఏమి పాటలు, ఏమి పుట్టినప్పటి నుండి ఎన్నెన్ని పాటలు వస్తుండాయో. కొన్ని పాటలు అప్పుడప్పుడే మాట్లాడే పిల్లోడు కూడా పాడే పరిస్థితి సినిమా పాటలు. ఈ కయ్యను సంతతిలో నుండి వచ్చిన యూబాలు అనే అతను మంచి సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్. మామూలుడు కాదు ఇతను, దానికి మూల పురుషుడంట. సంగీత సారథ్యంలో మూల పితరుడు. ఈ సినిమా సమస్తమైన ఈ లోక సంబంధమైన పాటలు, మాటలు, సంగీతాలు, వీటన్నిటికీ ఇతనే మూల పితరుడు. ప్రజలను గబ్బు పట్టించడానికి, అల్లరికి, దూషణకు, సమస్తమైన చెడుకి వీడే ఇతనే కారణం. కయ్యూని యొక్క సంతతి భూమి మీద శాపగ్రస్తమైన మాదిరిగా నిలిచిపోయినారు. కయ్యూను హేబెలును చంపాడు తన తమ్ముని. 7-6 తరాలైనా కూడా ఆ శాపం అనేది, ఆ వేదన అనేది పోలేదు. ఆదికాండం 4వ అధ్యాయం 23వ వచనంలో లెమెకు అనే అతను 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. లెమెకు అంటున్నాడు, లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన ఎడల, లెమెకు కోసము 77 అంతలు వచ్చుననెను. కయ్యూను సంతతిలో నుండి ఆదా, యూబాలు, అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. యూబాలు, అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయవారికందరికీ మూల పురుషుడు. అలాగే తూబల్కయ్యూను అనే అతను ఇనుప పనిముట్లన్నీ, రాగి పని ముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. ఇత్తడి, రాగి, ఇనుము పనిముట్లు లోకంలో అక్కడక్కడ ఇనుముతో, ఇత్తడితో, రాగితో ఎంత చక్కని బొమ్మలు తయారు చేస్తూ ఉండారో.
వాటికి విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారు. అవి చూడడానికి చాలా చక్కగా నైపుణ్యంగా ఉంటాయి. వాటన్నిటికీ కయ్యూని సంతతిలో నుండి వచ్చిన వారే. కయ్యూనులో సంతతిలో నుండి టాలెంట్ కలిగిన వాళ్ళు వచ్చినారు. కానీ ఒక్కడన్నా దేవునికి పనికొచ్చేవాడు కాదు. ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనంలో ఆదాము మరల హవ్వ ద్వారా హేబెలునకు ప్రతిగా సేతు అనే కుమారుణ్ణి కన్నాడు. షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు అని పేరు. ఈ ఎనోషు కాలంలోనే ప్రభువు నామమున ప్రార్థన ప్రారంభమైంది. ఎనోషు కాలంలోనే ప్రభు పేరట ప్రార్థన ప్రారంభమైంది. హేబెలునకు ప్రతిగా దేవుడు మరల వారికి షేతునిచ్చాడు. షేతుకి ఎనోషు పుడితే ఎనోషు కాలంలోనే ప్రభు నామమున ప్రార్థన ఆరంభమైంది. అక్కడ కయ్యూను సంతతి ఒకతను పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి అందరికి మూల పురుషుడు. అంటే గుడారాలు నిర్మించుటలో అతను మూల పురుషుడు. ఇంకొక అతను సంగీత వాయిద్యానికి మూల పురుషుడు. ఇంకొక అతను ఇత్తడి, రాగి, ఇనుప పనిముట్లని చక్కగా చేయడానికి మూల పురుషుడు. అయితే ఇటుపక్క హేబెలునకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు ఆదాముకి. షేతుకి ఎనోషు పుడితే ఎనోషు కాలంలో ప్రార్థన ప్రారంభమైంది. యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది. ఆదాము వంశావళి ఇది. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. దేవుని పోలిక. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని దేవుడు పేరు పెట్టినాడు. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. అంటే ఆదాముకి షేతు పుట్టినప్పుడు 130 సంవత్సరాలు. ఆదాము ఇంచుమించు 930 ఏండ్లు బ్రతికాడు. కుమారులను కుమార్తెలను కన్నాడు. ఆదాముకి షేతు పుడితే మరి ఆ తర్వాత షేతును కనిన తర్వాత ఆదాము 800 ఏండ్లు బ్రతికాడు. మొత్తము 930. ఈ రకంగా ఆదాము యొక్క వంశావళి ఆదాము, షేతు, ఎనోసు, కేయినాను, మహలలేలు, ఏరెదు, 7వ వాడైన హనోకు. 5వ అధ్యాయము 21వ వచనంలో దైవజనుడు మనకు కనబడతాడు.
హనోకు 65 బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. చూడండి, హనోకు జీవితంలో సంఘము ఎత్తబడే దర్శనం ఉన్నది. హనోకు 60 సంవత్సరాలు బ్రతికి మెతూషెల అనే అతన్ని కన్నాడు. బైబిల్లో పురుషుల పేర్లు రాసి వారిని కన్నాడని రాస్తారు. అంటే వంశము కావాలంటే, బయటపడాలంటే పురుషుల పేర్లే తెలియబడాలి, స్త్రీల పేర్లు లేవు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. వంశము తెలియబడాలంటే పురుషుల పేర్లే కదా. అందుకే హనోకు మెతూషెలను కన్నాడు 60 ఏండ్లప్పుడు. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచి కుమారులను కుమార్తెలను కన్నాడు. దేవునితో నడిచినాడు. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. దేవునితో ఎంత బాగా నడిచినాడో, దేవునితో ఎంత బాగా సహవాసం చేశాడో. షేతుకి ఎనోషు పుడితే, ఎనోషుకి కేయినాను పుడితే, కేయినానికి మహలలేలు పుడితే, మహలలేలుకి ఎరెదు పుడితే, ఎరెదుకు పుట్టిన వాడే ఆదాం మొదలుకొని 7వ వాడు హనోకు. ఇతను దేవునితో నడిచినాడు. ఎన్ని సంవత్సరాలంటే 300 సంవత్సరాలు. అతను 365 ఏండ్లు బ్రతికాడు. 300 ఏండ్లు దేవునితో నడిచినాడు. దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హనోకు ఇప్పుడు సంఘమునకు, వధువు సంఘమునకు సాదృశ్యముగా ఉన్నాడు. మరణం అనేది లేకుండానే హనోకు అలాగే పైకి వెళ్ళిపోయాడు. యూదా పత్రికలో హనోకు గురించి వ్రాయబడి ఉన్నది. 14వ వచనంలో ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను: ఇదిగో, అందరికిని తీర్పు తీర్చటానికి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. యేసు ప్రభు యొక్క రాకడ గురించి హనోకు ఆ రోజే ప్రవచించినాడు. తన జీవితమే వధువు సంఘముగా
ఎత్తబడే సంఘముగా సాదృశ్యముగా ఉన్నది. ఆ రోజున దేవునితో నడుచుచు కుటుంబాన్ని కొనసాగించిన హనోకు మరణము లేకుండానే అలాగే పైకి వెళ్ళిపోయాడు. అలాగే ప్రవక్త అయిన ఏలియా కూడా ఎలీషా చూస్తుండగానే మరణము లేకుండా సజీవంగానే అలాగే పైకి వెళ్ళిపోయాడు. హనోకు ఏలియా. హనోకు వివాహం చేసుకున్నాడు, ఏలియాకు వివాహము లేదు. వివాహం చేసుకొని దేవునితో నడిచిన ఇతను మరణం లేకుండానే పైకి వెళ్ళాడు. వివాహం అనేది లేకుండా ప్రభు కొరకు రోషముగా బ్రతికిన దైవజనుడు ప్రవక్త ఏలియా, ఆయన కూడా సజీవంగా ఎలీషా చూస్తుండగానే అగ్నిరథములు గుర్రములు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయాయి. మేఘం ఆయన్ను తీసుకుని వెళ్ళిపోయింది. ఈ రోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కొరకు సిద్ధపడి కనిపెట్టుకుని ఉన్న వధువు సంఘం కోసమై మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన రారాజుగా వచ్చుచున్నాడు. సిద్ధపడిన వారు ఆ బూర ఊదగాని ఆయన ఈల వేయగాని సరిగ్గా ఈ సమయంలోనే ఇంచుమించు 4 నుండి 5 గంటల లోపు ఈ సమయంలోనే ఉన్నవారు ఉన్నట్టుగాని రెప్పపాటున మాయమైపోతారు. ఉదయం 6 కల్లా ప్రపంచం అంతా కూడా కిడ్నాప్ అని చిన్నపిల్లలు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, క్రీస్తు కొరకు విరిగినలిగిన మనస్సుతో జీవించే వారంతా ఆ ఎత్తబడే సంఘములో ఉంటారు. ఆ రోజున హనోకు ఎలా ప్రాణంతో పైకి వెళ్ళాడో, ఎలీషా చూస్తుండగా ఏలియా ఎలా ప్రాణంతోనే వెళ్ళాడో, రేపు ఆ రోజు ఎవరికీ తెలియదు. మేఘాల మీద ప్రభు పరిశుద్ధమైన పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు వధువు సంఘము ఎత్తబడుతుంది. ఆయన వారంతా ఆయనను ఎదుర్కొంటారు. మేఘాల మీద కొనిపోబడతాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఎత్తబడుట బహుధన్యం, విడువబడుట బహుఘోరం. ఎత్తబడుట బహుధన్యం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, మేఘాల మీద తీసుకుపోతాడు. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమెరండి ప్రియులారా,
ప్రభుని చేరగరండి, ప్రభుని వేడగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యయ్యో, ఆ పాప ఫలితము ఈ రోగారుగ్మతలు. యేసయ్య గాయాలు స్వస్థతకి కారణం, అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీవు ఆరోగ్యము. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద వచ్చును, నా వ్యసన బాధలన్నీయును తీర్చును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద వచ్చును, నా వ్యసన బాధలన్నీయును తీర్చును. సాతానెన్నో చిక్కులు నాకు పెట్టెను, నా యేసుని నుండి వేరు చేయుటకును. సర్వశక్తుడు నిత్యము నాతో నుండగా, సకల శోధనలన్నీ తొలగిపోవును. సియోనులో యేసుతో నేను ఉందును, సర్వ సంపదలన్నీ అనుభవింతును. సౌందర్య సియోను చేరుటినా ఆశయే, ఎత్తబాడు సంఘములో నేనుండుటినా భాగ్యము. సౌందర్య సియోను చేరుటినా ఆశయే, ఎత్తబాడు సంఘములో నేనుండుటినా భాగ్యము. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద వచ్చును, నా వ్యసన బాధలన్నీయును తీర్చును. నిద్రపోయే అమ్మల్లారా మేలుకోండి, తూగి తూగే అయ్యల్లారా మేలుకోండి. వస్తున్నాడు యేసుదేవుడోయమ్మా, త్వరగా వస్తున్నాడు యేసుదేవుడోయమ్మా. ప్రియమైన సహోదరులారా, లోకములోనికి శ్రమల కాలం రాబోతూ ఉండగా, శ్రమల కాలానికి ముందుగానే పరిశుద్ధులుగా ఉన్న వధువు సంఘమును ప్రభు మేఘాల మీద తీసుకొని వెళ్తాడు. ఎత్తబడుట ఎంతో ధన్యత. విడవబడిన వారి పరిస్థితి ఘోరముగా ఉంటుంది. హనోకు, ఏలియా మనకు ముందు హెచ్చరికగా ఆదర్శంగా ఉన్నారు. ఉన్నవారు ఉన్నట్టుగానే, పరిశుద్ధులు సజీవంగాని మేఘాల మీద కొనిపోబడతారు. మేఘాల మీద కొనిపోబడతారు.
కనుక నేడు అనే సమయముండగానే ఈ లోక సంబంధమైన వ్యామోహములో ఎక్కడ మనము మత్తులమై ఉండక నిద్ర మేలుకొని వేళ అయినదని పగటి యందు నడుచుకున్నట్టుగా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రభు యొక్క రాకడ, సంఘము యొక్క పోకడ, మానవుని యొక్క ప్రాణము పోకడ ఎవరికీ తెలియదు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. ఉన్నపాటున ఉన్న ఫలంగా రక్షణ దినమందే మనము ఎప్పటికప్పుడు మెలకువగా ఉండాలి. రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి చూస్తే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తు అయినను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేక కలహము గాని మత్సరము గాని లేకుండా పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మొత్తానికి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకోవటానికి శరీరము విషయమై ఆలోచన చేసుకొనవద్దు. 7 ఏండ్లు సాతాను యొక్క భయంకరమైన శ్రమలు లోకములోనికి రాకముందే క్రీస్తు తన సంఘమును మేఘాల మీద తీసుకుంటాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయంలో 21వ వచనం, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండుము. లోకములో మహాశ్రమల కాలం రాకముందే సంఘము అంతఃపురములో చేరిపోతుంది. అక్కడ తలుపులు వేయబడతాయి. ఎంతవరకంటే ఉగ్రత తీరిపో వరకు. 7 ఏండ్లు శ్రమ భూమి మీద. ఎత్తబడిన వారికి 7 ఏండ్లు ప్రభుతో పెండ్లి విందు. కొంచెం సేపు అనగా 7 సంవత్సరాలు నీవు అక్కడ దాగి ఉండు అని అంటున్నాడు. ఇంతవరకు ప్రభు కోసము లోకాశలను చంపుకొని వ్యామోహాలను విడిచిపెట్టి క్రీస్తు కోసము పరిశుద్ధమైన వధువుగా, ఏ మచ్చ డాగు కల్మషము లేని పవిత్రమైన కన్యకగా, పరిశుద్ధుడైన పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు కోసమై సిద్ధపడిన ప్రతి వారు కూడా ఆ భయంకరమైన శ్రమలో నుండి తప్పించబడతారు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయినాడు గనుక అతడు లేకపోయెను.
మనము ఈ లోకంలో ప్రభువుతో నడిస్తే మనల్ని కూడా శ్రమల కాలంలో తీసుకొని పోతాడు. అంతవరకు మనం ప్రాణంతో ఉంటే సజీవంగానే పైకి వెళ్తాం. హనోకు వెళ్ళినట్టు, ఏలియా వెళ్ళినట్టు. ప్రాణంతో లేకపోతే సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు, అనగా ముందుగానే నిద్రించిన వారు ప్రభువుతో పాటు వస్తారు, సిద్ధపరచబడిన సంఘమును తీసుకుని వెళ్ళడానికి. వేవేల పరిశుద్ధుల పరివారంతో సజీవంగా ఉన్న వారిని, పరిశుద్ధులను తీసుకుని వెళ్ళడానికి ఆయన నిద్రించిన పరిశుద్ధులతో కూడా వస్తాడు. అది చెబితే వర్ణనాతీతం, అది దాన్ని వర్ణించలేం. ఈ లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి, అనేక మత్తులు, ముళ్ళ పొదలు ఉంటాయి, ఐక్య విచారాలు, లోక సంబంధమైనవి. అది జరగలే, ఇది జరగలే, ఏమేమో రకరకాలుగా ఉంటాయి. కానీ వాటన్నిటికీ మనము చంచల మనస్సు అయిపోకూడదు. నిత్య రాజ్యం కోసం, నిత్య జీవం కోసం తుచ్చమైన కొంచెము కాలం ఉండే ఈ లోక జీవితాన్ని మనము దేవుని కొరకు జీవించాలి, దేవునితో నడవాలి. హనోకేమి సన్యాసి కాదు. కుటుంబం ఉంది, కాపురం ఉంది, భార్య, పిల్లలున్నారు. సంసారం చేస్తూనే దేవునితో నడిచినాడు. దేవుడు అతన్ని తీసుకొని పోయినాడు గనుక అతడు లేకపోయాను. ప్రాణంతోనే ఈ భూమిని వదిలేశాడు ఆయన. మనం దేవునితో నడవాలి. దేవునితో నడవడం అంటే ఆయన ఆజ్ఞల మార్గమున మనం వెళ్ళాలి. ఆయన చెప్పినట్లు మనం నడుచుకోవాలి. ప్రభు యొక్క మాటల ప్రకారం జీవితాన్ని కట్టుకోవాలి. చాలా ఉపమానాలు ప్రభు చెప్పాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మరి తలుపు వేయబడితే తలుపు తీయమంటే ఇంకా మీరెవరో నాకు తెలియదు, మిమ్మును ఎరుగను అని లోపల నుండి శబ్దం వస్తుంది. తలుపు వేయక ముందే సిద్ధపడి మెలకువగా ఉండాలి. తలుపు వేస్తే తలుపు కొట్టినా ఇంకా తలుపు తీయరు. తలుపు తీయకుండా తలుపు నాకు వెలుపల ఉంటే అది భయంకరమైన ఘోరం, నేరం. శ్రమల కాలంలో ఉంటారు. అది చాలా భయంకరమైన కాలం అది. అందుకే వధువు సంఘమునకు దేవుడు పరిశుద్ధమైన పెండ్లి విందు ఏర్పాటు చేశాడు. ప్రియమైన సహోదరులారా, ప్రతి విధమైన మత్తు, అల్లరితో కూడిన ఆటపాటలు, కామ విలాసాలు, సుఖభోగాలు ఏది కూడా మనల్ని ఏలకూడదు. అప్రమత్తముగా, మెలకువగా, సిద్ధపడిన వధువు సంఘముగా మనం ఉండాలి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి వస్తాడు. పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. గది అనుభవం అనేది దేవునితో నడవటం. పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకుని సిద్ధపడిన వధువులాగా మనము క్రీస్తు అనే పరిశుద్ధమైన వరుని కోసమై కనిపెట్టుకోవాలి. అనేక పాటలు కూడా ఉన్నాయి.
నా ప్రియుడా నా యేసు, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా ఆ వివాహము? మధ్య ఆకాశాన, మహిమ లోకాన. కనిపెట్టుకోవాలి మన రాజు కోసం. ఇదిగో ఈయన మీ రాజు, ఈయనకు నమస్కరించడి. ఆయన మీ సౌందర్యమును కోరినవాడు. ఎస్తేరు రాణిని ఆ రాజు చూసినప్పుడు రాజుకి ఆమె మీద దయ కలిగింది. అందరికంటే ఎస్తేరునే దేవుడు తన రాణిగా కోరుకున్నాడు. ప్రభువు మనల్ని చూడగానే మనలో చూడముచ్చటదగిన ఆత్మ సౌందర్యం ఉండాలి. ఎంతో మంది ఉన్నారు, కానీ మనల్ని చూసినప్పుడు ఆయనకు దయ పుట్టే మనల్ని ఆయనకు ప్రియమైన వధువుగా ఎన్నుకుంటాడు. మనకు ఆధిక్యత కలుగుతుంది. దేవునితో నడవండి. వాక్ విత్ గాడ్. ప్రభువుతో నడవాలి. సమస్తమైన లోక సంబంధమైన శోధనలను ఏమాత్రము మనము లెక్క చేయకూడదు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు నామములో ప్రభువా మాకు రక్షణ, పరిశుద్ధత కలిగించినావు. తండ్రి, హనోకు, ఏలియా ప్రాణముతో ఉండగానే ఎత్తబడినారు. మేము కూడా సమస్తమైన లోక సంబంధమైన విచారములను, మత్తులను జయించిన వారమై, పాపమును, శరీరమును, వ్యామోహాలను జయించిన వారమై, పరిశుద్ధమైన ప్రియమైన వధువుగా, సంఘ వధువుగా, మచ్చ, డాగు, కల్మషము లేని సిద్ధపరచబడిన వధువులాగా మమ్ములను మీ ఆత్మ ద్వారా తయారు చేస్తున్నందుకై స్తోత్రాలు. ఏ పాపమును మమ్మను ఎలనీయకునైనా, ఏ మత్తు సుఖభోగాలకి మమ్ములను బానిసను కానివద్దు. ప్రభువా, మీకు వందనాలు. మేము మీకు అప్పగించిన దానిని మీరాకడ వరకు, మా ప్రాణం పోకడ వరకు మీరు కాపాడే దేవుడవని మిమ్మల్ని స్తుతించుచున్నాం. ప్రాణం ఉన్నంత వరకు మీతో నడవడానికి మాకు ఏక దృష్టి, ఏక మనస్సు దయచేయనైనా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.